హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చూద్దాం. ఎందుకంటే యాక్చువల్గా మనం ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ చూసినప్పుడు కొంచెం డ్రై అనిపిస్తుంది కొన్ని ఏరియాస్. ఏంటి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ అని ఉంటాయి, ఇక్కడ కొంచెం ఏరియా ల్యాగ్ అనిపిస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బాడీస్, అవి బోత్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ, అవునా, నేషనల్ ఇంటర్నేషనల్. అలాగే ప్రొటెక్టివ్ బాడీస్ అంటే ఏంటి, లైక్ మన బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, నేషనల్ పార్క్, ఇలాంటివన్నిటికి సంబంధించిన ఇష్యూస్ అనమాట. ఇష్యూస్ అనేది సెకండరీ, బట్ అసలు ఏమున్నాయి, ఏమేమి సైట్స్, ప్లేసెస్ లాగా ఇది గుర్తుపెట్టుకోవాలంటే దీనిలో వచ్చే చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు కరెంట్ ఇష్యూస్ లాగా మనం చూస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్కి సంబంధించి సపోజ్ 2022లో నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేశారు, అవునా. అలాగే 2020లో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దీనికి కూడా ఏం చేశారు, అమెండ్మెంట్స్ చేశారు. ఇలాంటివి మనం కరెంట్ ఇష్యూస్లో తెలుసుకుంటాం, కానీ మనకు సబ్జెక్ట్ కోర్ ఉండాలన్నమాట, ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అందుకని ఈ ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ బాడీస్ కానీ, ప్లేసెస్ కానీ ఒక సైడ్ చూస్తాం. ఇది కరెంట్ డేటాతో కొంచెం మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది, బట్ స్టాటిక్ డేటా ఒకటి ఉంటుంది, ఓకేనా. ఈ స్టాటిక్ డేటా మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలన్నమాట, అప్పుడు మిగతావన్నీ కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత ప్రిపేర్ అయినా సరే మనం ఈ ఏరియాస్, ఈ ఈ స్టాటిక్ డేటా అనేది కానీ ల్యాగింగ్ ఉందనుకుందాము, అప్పుడు కరెక్ట్ అప్లికేషన్ అనేది చేయలేకపోవచ్చు మనం. కొన్నిసార్లు యూపీఎస్సీ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు స్టాటిక్ మీదే క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. మనం యాక్చువల్గా లెజిస్లేషన్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ బాడీస్కి సంబంధించి, అలాగే ప్రొటెక్టెడ్ సైట్స్కి సంబంధించి, నెక్స్ట్ లైక్ పొల్యూషన్కి సంబంధించిన ఇష్యూస్, అంటే ఎట్లా పొల్యూషన్కి వచ్చేసి ఈ వేస్ట్ ఏంటి, ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి ఇవన్నీ వీడియోస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, అంటే ఏ వీడియోస్ అంటే అవి మీకు ఇంకా ఐడియా రావంటే ఎన్విరాన్మెంట్ పార్ట్ 1, పార్ట్ 2, మొత్తం 3 పార్ట్స్గా ఏమి పెట్టినట్టున్నాము. ఇది ఒక వీడియో ఉంది, నెక్స్ట్ బయో ప్లేసెస్కి సంబంధించి ఒక వీడియో ఉంది, నెక్స్ట్ ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఏంటి ఆల్ చూద్దాం. ఆల్ ఫిజికల్ కెమికల్ అండ్ బయోటిక్ కండిషన్స్ సరౌండింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎ లివింగ్ ఆర్గానిజం. అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫిజికల్ అంటే ఏంటి, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఇలాంటివి ఏమైనా ఫిజికల్, కెమికల్, బయోటిక్ కండిషన్స్ ఏవైతే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ చుట్టూ ఉన్నాయో అవన్నీ, అంటే ఈ పారామీటర్స్ అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి కదా, దానికి సంబంధించి అనమాట ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఎకాలజీ. ఇంత యాక్చువల్గా డెఫినేషన్ మనం ఓన్గా అట్లా కూడా ఏం రాయొద్దండి, ఏదైతే స్టార్టింగ్ ఉందో ఆ డెఫినేషన్నే తీసుకోండి. ఎందుకంటే ఏదైనా ఆర్గనైజేషన్ ఇస్తేనే పెడతారు, అందుకే ఇక్కడ పెద్ద ఎలాబొరేట్ చేయడానికి లేదనమాట. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, సో ప్లీజ్ ట్రై టు ఫాలో ఇట్. నెక్స్ట్ ఎకాలజీ అంటే ఏమంటున్నారు, ది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్. ఇదే అనమాట ఇక్కడ కోర్ వర్డ్. ఏంటి, స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. మీరేం చేశారు ఆల్రెడీ, ఒక లివింగ్ ఆర్గానిజం ఫిక్స్ చేసాం ఫస్ట్ ఇక్కడ. ఓకే, చూడండి, ఈ ఆర్గానిజం ఫిక్స్ చేశాక దీని చుట్టూ ఏమున్నాయి అని చూస్తే వీటన్నిటిని కలిపి మనం ఎన్విరాన్మెంట్ అన్నాము అని చెప్పాం, అవునా. ఇప్పుడు ఏమంటున్నావు, స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఏంటంట, ఆర్గానిజం అండ్ దేర్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ దీస్ రిలేషన్షిప్స్. అంటే ఆ రెండింటి మధ్యన రిలేషన్షిప్ అనేది ఎలా మూవ్ ఆన్ అవుతుంది అన్నది ఇక్కడ చూస్తామంట ఎకాలజీలో, అంతే కదా. ఫస్ట్ దాంట్లో ఏమన్నాము, ఒక పర్సనే ఉన్నారనుకోండి, పర్సన్ అప్పుడే స్టడీ ఏదైనా కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యారనుకుందాం, అతను బాగా సక్సెస్ అవుతారా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, తను ఉన్న ఎన్విరాన్మెంట్ స్టడీ పర్పస్గా ఉందా, లేకపోతే ఇంకేదైనా ఏ దగ్గర ఉందంటాం కదా, అక్కడ చదువుకునే ఎన్విరాన్మెంట్ లేదు అంటే ఎందుకంటాము, మన చుట్టూ ఉన్నవి మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి. అట్లా ఎన్విరాన్మెంట్ని గుర్తుపెట్టుకోండి. ఎకాలజీ అంటే ఆ సరౌండింగ్స్తో మీరు ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారు, మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అనేది ఎకాలజీ కిందకు వస్తుంది. ఎకోసిస్టమ్ అంటే సిస్టంలోనే ఉంది కదా సిస్టమ్.
ఇదిగోండి సిస్టమ్ ఇన్ విచ్ ఏమంటున్నారు, సిస్టమ్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ కమ్యూనిటీస్, ఆర్గానిజమ్స్ ఏమంటున్నారు అండ్ దేర్ కమ్యూనిటీస్ ఆర్ ప్రొఫండ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏంటంట మెనీ నాన్ లివింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ వైస్ వర్సా. ఇందాకేమన్నాము, ఒక ఆర్గానిజం గురించి మాట్లాడాం, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాం, అవునా. ఇప్పుడేమంటున్నారు, ఇదే కాదనమాట, సిస్టమ్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ కమ్యూనిటీస్ ఇవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి దేంతో అంట, నాన్ లివింగ్ అంటే ఏంటి, అబయోటిక్ కాంపోనెంట్సేనా. అప్పుడు దాకా ఏమన్నారు, ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు, దాన్ని ఈ నాన్ లివింగ్తో ఎలా ఉంటుంది, ఓన్లీ బయోటిక్ కాంపోనెంట్సే ఉండవు కదా, బయోటిక్ అంటే విచ్ ఆర్ హ్యావింగ్ లైఫ్ అంతే కదా, లైక్ ఆర్గానిజమ్స్ ఏదైనా. ఇప్పుడు అబయోటిక్ అన్నీ ఉంటాయి, రాళ్ళు రప్పలు, మనుషులు ఒకటే ఉంటారా, మనుషులు పిచ్చుకలు ఇవే ఉంటాయా, ఉండవు కదా, దాంతోపాటు కొండలు ఎవ్రీథింగ్ ఉంటాయి, అట్లా వాటితో ఎలా ఉంటున్నాయి అని చెప్పడం అనమాట. సో మీకు ఇక్కడ వరకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక లివింగ్ ఆర్గానిజం, దాని చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఎకాలజీ, ఇప్పుడు వీటితో ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మీరు కొంచెం బ్రాడ్గా చూసినట్లయితే ఈ రెండు కొంచెం దగ్గర ఉంటాయి, దానికి ఒకటి ఎక్స్టెన్షన్ లాగా చెప్పుకుందాం. నెక్స్ట్ ఎకోసిస్టమ్ అంటే ఇవి మిగతా స్టాటిక్ టాపిక్స్తో సబ్జెక్ట్స్తో ఎలా మూవ్ ఆన్ అవుతుంది అన్నది మాత్రం ఎకోసిస్టమ్, రైట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఎలా అంటే న్యాచురల్ ఎకోసిస్టమ్ గాను మ్యాన్మేడ్ ఎకోసిస్టమ్ గాను క్లాసిఫై చేస్తున్నాం. మరి న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటే తనంతట తానే ప్రకృతిలో ఎలా ఉంది అంటే, ఎలా ఉందంటే టెరెస్ట్రియల్ మీద ఉంది, అక్వాటిక్ మీద కూడా ఉంది, ఓకే రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, మనము టోటల్ 100% అనుకుందాం మన యూనివర్స్ అంతా కలిపి, దాంట్లో 71% వాటర్ ఉంది, 29% మాత్రమే ల్యాండ్ ఉంది, రైట్. ఈ 71%లో కూడా 97.5% ఏంటంట ఐస్ క్యాప్స్లోను గ్రౌండ్ వాటర్లోనూ ఉంది. అంటే ఏంటి, అది మనం ఏమంటారు తీసుకోలేకపోతున్నాం అనమాట, ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు 100% మన ఇక్కడ క్లమ్జీగా ఉందని ఇక్కడ తీసుకున్నాము, 100% టోటల్ మన ఎర్త్ అనుకున్నాం, దాంట్లో 29% మాత్రమే ల్యాండ్ ఉంది, ఓకే 29% మాత్రమే. 71% ఏంటి, వాటర్ సోర్సెస్ అనమాట. బట్ ఆ 71% మనం వాటర్ తాగేస్తున్నామా అంటే చూద్దాం ఏం చేస్తున్నాము. ఈ 71%లో 97.5% ఓషన్స్లోనే ఉంది, అంటే ఉప్పు నీళ్ళే కదా, సో పనికిరావు. ఉన్నది ఎంత, 2.5%, అంటే 2.5 ఫ్రెష్ వాటర్ ఉంది. ఈ ఫ్రెష్ వాటర్ అయినా మనకు దొరికేస్తుందా అంటే లేదు. దాంట్లో కూడా ఈ ఉన్న 2.5 ఫ్రెష్ వాటర్లో 79% ఏమో ఐస్ క్యాప్స్లో ఉంది, అంటే గ్లాషియర్స్గా అట్లా. 29% ఏంది, గ్రౌండ్ వాటర్లో ఉంది. సో అది కూడా మనం తీయలేము. ఉన్నది 1%, ఆ 1% రివర్స్లో ఉంది. సరే ఇట్లాగే ఉంది అనుకుందాము. ఎట్లా 1% వచ్చేసి ఇది రివర్స్ అనే దానికన్నా ఈ వర్డ్ చూద్దాం. యాక్సెసిబుల్ సర్ఫేస్ ఫ్రెష్ వాటర్ అనమాట. ఇది సర్ఫేస్ మీద మనకు యాక్సెసిబుల్గా ఉంది. బట్ ఈ యాక్సెసిబుల్గా ఉన్న సర్ఫేస్ వాటర్ అయినా కూడా మనం కంప్లీట్గా కన్జ్యూమ్ చేసుకోగలుగుతున్నామా అన్నది క్వశ్చన్ అనమాట. కన్జ్యూమ్ చేసుకోగలుగుతున్నామా అండి, లేదు కదా. చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న 52% ఏమో లేక్స్లో ఉంది, ఓకే. 38% ఏంటంటే సాయిల్ మాయిశ్చర్గా ఉంది. 1% ఏంటంటే వాటర్ విత్ లివింగ్ ఆర్గానిజం ఉంది. అంటే ఈ లేక్స్లో ఉన్న 52% అయినా మనం కొంచెం కన్జ్యూమబుల్గా ఉన్నాయి. సాయిల్ మాయిశ్చర్ మనం తీయలేము. వాటర్ విత్ లివింగ్ ఆర్గానిజం వాటర్లో మన హ్యూమన్ బాడీ ఉంది, మనది కూడా వాటర్ కంపోజిషనే కదా, అట్లా అనమాట. ఇది క్లాసిఫికేషన్. ఒక్కసారి ఈ స్టాటిస్టిక్స్ చూసుకోండి. డిస్క్రిప్షన్ లాంటి ఎగ్జామ్స్ ఇలాంటివి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనమాట, ఓకే రైట్. ఇప్పుడు క్లాసిఫికేషన్ చూస్తాం అన్నాను, దీని కంటిన్యూషనే కదా నేను చూసాం, ఓకే. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటే ఏంటి, ఫారెస్ట్ గాను అవును కదా, అక్కడ కూడా మనకు పెరుగుతూ ఉంటాయి కదా, సో అట్లాగే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనమాట. ఫారెస్ట్తో పాటు ఇంకేంటి, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టము, అలాగే డెజర్ట్స్, ఓకే. ఫారెస్ట్ అంటే ఎక్కువ గుంపులుగా ఉన్నాయి చెట్లు అనుకుందాము, కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకున్నాం గ్రాస్ ల్యాండ్, అసలే లేకపోతే డెజర్ట్ అవుతుంది, అంతే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. దీంట్లో ఏంటి, ఫ్రెష్ వాటరు, ఓకే. నెక్స్ట్ మెరైన్. ఫ్రెష్ వాటర్ అంటే ఏంటి, కంప్లీట్గా ఒకవేళ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అనుకుందాం. మెరైన్ అంటే అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్.
బ్రాకిష్, రెండు మిక్సింగ్ లాగా ఉంది అనుకుందాం. ఓకే, ఫ్రెష్ వాటర్ వీళ్ళు ఇచ్చినారు ఏమన్నాము, రన్నింగ్ వాటర్ కానీ స్టాండింగ్ వాటర్ రెండు కూడా కదా. బ్రాకిష్ అంటే మ్యాంగ్రూవ్స్ కానీ వెట్లాండ్స్ కానీ, ఈస్టరీస్ అంటే రెండు కలిసే ఏరియా. ఓకే రైట్, మ్యాంగ్రూవ్స్ వెట్లాండ్ బ్రాకిష్ కిందకి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి మనం ఇందాకే అనుకున్నాం కదా. ఎకోసిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది పర్సన్ అని, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, దాని చుట్టూ ఉన్న ఫిజికల్ కెమికల్ ఈ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఏంటి, అవన్నీ కలిసి అబయోటిక్ కాంపోనెంట్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అని, అంటే ఇటు బతికున్న వాటిని గురించి అర్థం చేసుకోవాలి, అలాగే ఇలా ఏమంటారు స్టాండిక్గా ఉంటాయి కదా అలాంటి వాటి గురించి కూడా చూసి తెలుసుకోవాలి. కాబట్టి రెండు ఇదిలో ఎకోసిస్టంలో కాంపోనెంట్స్ అవుతాయి. ఎట్లా, బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ అబయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్లో ఏమేమి ఉంటుందంటే ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజ్. ప్రొడ్యూసర్ అంటే ఏంటి, ఒకరు దాన్ని ప్రొడ్యూస్ చేయాలి. కన్జ్యూమర్ అంటే ఆ ప్రొడ్యూస్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవాలి. డికంపోజర్ అంటే ఈ కన్జ్యూమ్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ మెటీరియల్ని కూడా అట్లాగే అక్యుములేట్ చేస్తూ ఉంటే అది ప్రాబ్లమాటిక్ కదా. సో అది ప్రకృతి కాబట్టి అంటే సర్కిల్ జరుగుతూనే ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ సర్కిల్ జరుగుతూనే ఉండాలి అన్నప్పుడు ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంటుంది, ఒకటి కన్జ్యూమ్ చేస్తుంటే ఇంకొకరేమో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక సర్కిల్ లాగా మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్, అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ కానీ, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కానీ. ఇది వర్డ్స్ చూడండి రెండు, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఓకే రైట్. నెక్స్ట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఈ రెండుని ఏమంటే అబయోటిక్ కాంపోనెంట్స్ అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ ఇప్పుడు ఆర్గానిక్గా ఇన్ఆర్గానిక్గా అని ఎలా చెప్తాం, ఏదైనా దాంట్లో కానీ కార్బన్ కంటెంట్ కానీ ఉంటే ఏ మెటీరియల్కైనా సరే దాన్ని మనం ఆర్గానిక్ సబ్స్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి. ఎట్లా, లైక్ ప్లాంట్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ రైట్, ఇలాంటివన్నీ ఏంటి, ఇవన్నీ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ బికాస్ దే కంటైన్ కార్బన్ యాజ్ ఎ మాలిక్యూల్. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, నెక్స్ట్ డికంపోజర్స్. ఇది గుర్తుండాలన్నమాట. రైట్, ప్రొడ్యూసర్స్ని ఇంకో పదం ఏమనొచ్చు, ఆటోట్రోఫ్స్. యాక్చువల్గా ఈ టర్మినాలజీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్గా ఉందన్నమాట. సో నేనైతే ఏం చేశాను అంటే రెండు క్లాసిఫికేషన్ ఇక్కడ కన్సిడర్ చేశాను. ఏదైనా ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టర్మ్స్ రిలేట్ చేయాలన్నమాట. సో ప్రొడ్యూసర్స్ని ఇంకో విధంగా ఏమంటాం, ఆటోట్రోఫ్స్. ఎందుకంటే ఆటో మీన్స్ సెల్ఫ్, అంటే దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ సెల్ఫ్, లైక్ ప్లాంట్స్ కానీ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ కన్జ్యూమర్స్ అంటే హెట్రోటైప్స్. అంటే బేసికల్గా టూ క్లాసిఫికేషన్ చేయాలి అన్నప్పుడు ఇట్లా చెప్పేస్తాం, అంటే ఒకరు ప్రొడ్యూస్ చేశారండి ఇంకోటి తీసుకున్నాం అంటే ఎట్లా చెప్తారు, ఆటోట్రోప్స్ హెట్రోట్రోప్స్. అలా కాకుండా ఇంకా ఇన్ డెప్త్ చెప్పాలి అన్నప్పుడు ఎట్లా చెప్తాం, అందుకే ఎలా చెప్తామంటే కన్జ్యూమర్స్ దగ్గర తీసుకున్నాం. కన్జ్యూమర్స్ ఇప్పుడు డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాము, అదొక్కటి తిని బతుకుతారా, లేదు కదా. ఇంకా నెంబర్ ఆఫ్ సప్లై చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది అర్థమయ్యేటప్పటికి మీకు ఫుడ్ చైన్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ కూడా మైండ్లో పెట్టుకొని ఇది చదివితే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదేదో సాంగ్ ఉంది కదా, ఏం మూవీ అది రీసెంట్గా వచ్చింది, అదేంటది పుష్పలో చెప్తుంటే కదా ఏదో సాంగ్, ఆకొచ్చి పులిని తింటుంది, పులి వచ్చి మేకని తింటుంది. అట్లా అంటే ఒక ఫుడ్ చైన్ అనమాట. అట్లా డైరెక్ట్గా ఆకులే కాకుండా ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే డైరెక్ట్ ప్లాంట్స్, సెకండరీ అంటే ప్రైమరీ మీద డిపెండ్ అయ్యేటివి, టెర్షరీ అంటే సెకండరీ మీద డిపెండ్ అయ్యేటివి, క్వాటర్నరీ అంటే టెర్షరీ మీద డిపెండ్ అవుతుంది. ఇదనమాట. ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఫర్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉంటారు విచ్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్, దే నోన్ టు బి హెర్బివోర్స్ రైట్. అక్కడ హెట్రోట్రోప్స్, ఇది హెర్బివోర్స్ రైట్. నెక్స్ట్ both secondary consumers as well as tertiary consumers both are known to be carnivores right. Okay, quaternary consumers వీళ్ళని ఏమంటాము అంటే ఓమ్నివోర్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ క్లారిటీనా. నెక్స్ట్ ఒక్కసారి వెజిటేషన్ చూసుకొని తర్వాత మనం డీకంపోజర్స్ గురించి మాట్లాడదాం. డీకంపోజర్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాయి, ఎందుకంటే డెట్రిమెంటల్ ఇలాంటివన్నీ ఏంటి ఆల్రెడీ అడిగేశారు కదా ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్, ఇంకేం అడుగుతారు వాళ్ళైనా. సో అందుకనమాట. సరే వెజిటేషన్ చూద్దాం ఇప్పుడైతే మాత్రం. ఓకే, సో ఇక్కడ ఒకసారి డెట్రివోర్స్కి డీకంపోజర్స్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాము. ఏంటి డెట్రివోర్స్కి డీకంపోజర్స్కి ఉన్నది అంటే
Detrivores are organisms that feed on the dead and decomposing organic matter by oral ingestion. Decomposers are the organisms that decompose organic material. Okay, right. రెండు మోర్ ఆర్ లెస్ డికంపోజింగ్ మీదే మాట్లాడతాయి అన్నమాట. ఇక్కడ ఏంటి ఆర్గానిక్ మెటీరియల్, ఇది డెడ్ అయిన తర్వాత అని చెప్తున్నారు. దీస్ డీకంపోజర్స్ ఆర్ 3 టైప్స్. ఏంటంట డికంపోజర్స్ అనేది పెద్ద స్కేల్లో చూస్తే దాంట్లో 3 ఉన్నాయి. ఏంటి? డెట్రివోర్స్, ఓకే, స్కావెంజర్స్, రైట్, సాప్రోఫైట్స్, ఈ 3 అనమాట. ఇవి మరి టైప్ ఆఫ్ ఇంతే కదా, దీంట్లో పార్ట్ అని చెప్తున్నాయి. ఓకే, డెట్రివోర్స్ ఏంటంటే బ్రేక్ డౌన్ ఆర్గానిక్ మెటీరియల్ వై ఓరల్ ఇంజెక్షన్. ఓకే, స్కావెంజర్స్ ఈట్ ఫీసెస్ ఆఫ్ యానిమల్. సాప్రోఫైట్స్ ఎక్స్టర్నల్లీ డైజెస్ట్ ఆర్గానిక్ మెటీరియల్ బై సక్రెటింగ్ ఎంజైమ్స్ అండ్ అబ్జార్బింగ్ న్యూట్రియన్. ఇవన్నీ ఏంటంటే మెథడ్స్, ఎలా ఒకటి ఓరల్ ఇంజెక్షన్ ద్వారా, లేదా 2 ఇంకోటి ఈట్ వల్ల, ఇంకోటి ఏంటంటే ఎంజైమ్స్, ఇట్లా మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమంటున్నాడు, బ్యాక్టీరియా ఫంగై వచ్చి సాప్రోఫైట్స్ లాగా చెప్తున్నారు. కాక్రోచెస్ ఇలాంటివన్నీ ఏంటి స్కావెంజర్స్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మైట్స్, ఎర్త్ వామ్స్, మిల్లీపెడ్స్, ఇవన్నీ ఏంటి ఫైల్స్, బీటిల్స్, ఓకే, వుడ్లైస్, ఇవన్నీ ఏంటి డెట్రివోర్స్ అని. ఈ స్లైడ్ వచ్చేసి దీనికి సంబంధించి ఇంకొంచెం ఎలాబరేటెడ్గా చెప్పింది అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఈ వీడియో కొంచెం స్పీడ్గా చేద్దామని అనుకున్నాం, సో టైం ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వెజిటేషన్. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఏమంటారు, ఈ టర్మ్స్ అయితే దీంట్లో ఉంటాయి అని రివిజన్ టైంలో మీకు యూజ్ అవ్వడానికి అనమాట. ఇది అంతే. వెజిటేషన్ ఎట్లా చూస్తున్నాము అంటే వర్టికల్గాను వెజిటేషన్, ఓకే, రైట్. అట్లాగే హారిజెంటల్గాను వెజిటేషన్. వర్టికల్గా ఏంటి, వర్టికల్గా ఏముంది అని చూస్తే మనకు వచ్చేసి ఐస్ అండ్ స్నో కానీ, అంతే కదా. టెంపరేచరు ప్రతి కిలోమీటర్కి పైకి వెళ్ళే కొద్దీ ఎంత 6.4 degrees డౌన్ అవుతుంది కదా. దీన్ని ఏమంటాము యూనివర్సల్ ల్యాబ్స్ రేట్. దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చూద్దాం అనమాట. కింద ఏముంది అంటున్నారు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, నెక్స్ట్ టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, నెక్స్ట్ నీడిల్ లీఫ్ ఫారెస్ట్, తర్వాత టుండ్రా, తర్వాత ఐస్ అండ్ స్నో అని చెప్పి. హారిజెంటల్గా అయితే ఏంటి, ఓకే, హారిజెంటల్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పున్నాను కదా, అదే అనమాట రాసింది. చూద్దాం. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్, తర్వాత డెసిడ్యూస్ అంటే ఆకులు రాలిపోతాయి అని చెప్తాం కదా, అలాంటిది డెసిడ్యూస్. తర్వాత మిక్స్డ్ ఫారెస్ట్, నెక్స్ట్ టుండ్రా, ఐస్ క్యాప్స్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ ఏం రాస్తున్నాము అన్నదాన్ని ఇక్కడ ఎలాబరేటర్గా చెప్పుకున్నాం. బ్రాడ్ లీఫ్ కానీ, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కానీ, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్ కానీ, డెజర్ట్ కానీ, డెజర్ట్ స్క్రబ్స్, చప్పర్లు, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క క్లాసిఫికేషన్ మీరు ఎన్సీఆర్టీ బుక్ తీసుకుని ఇంకా క్లారిటీగా ఉంటాయన్నమాట. ఇది బేసిక్గా ఉందని ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్స్ ఏంటి అంటే ఏఎం మార్నింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఏఎం పీసీటీఓ, ఏఎం పీసీటీఓ, ఏఎం ప్యాక్ట్, ఏదో ఒకటి ఎలాగోలో గుర్తుపెట్టుకోండి. ఇదైతే మాత్రం అంటే చిన్న ఆటమ్ నుంచి పైకి ఎట్లా అంటే 5+1 ఆటమ్స్, మాలిక్యులస్, ప్రోటోప్లాజమ్, సి సెల్లు, టి టిష్యూ, ఓ ఆర్గాన్స్. సో ఆల్ అక్యుములేషన్ ఆఫ్ ఆటమ్స్ ఇంటూ మాలిక్యులస్ ఇంటూ ప్రోటోప్లాజమ్, నెక్స్ట్ సెల్, నెక్స్ట్ టిష్యూ, నెక్స్ట్ ఆర్గాన్స్ అన్నీ సమ్ అయితే ఆర్గానిజం అవుతుంది. ఆ ఆర్గానిజమ్స్ అన్నీ ఇప్పుడు మనం మామూలు నేషనల్ పాపులేషన్ సెన్సెస్ ఉంది. సో అక్కడ ఎవరిని కౌంట్ చేస్తాం, మనము జనాభాని కౌంట్ చేస్తాం, అవునా. అలాగే నేషనల్ టైగర్ సెన్సెస్ ఉంది, దాంట్లో టైగర్ని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా బైలీనియల్గా 1 in 2 yearsకి ఇస్తుంది ఫారెస్ట్ సర్వే. అదేంటి ఫారెస్ట్ కవర్ ఎంత, ట్రీ కవర్, అట్లా ఒక పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన పాపులేషన్ని కన్సిడర్ చేస్తుంది, దాన్ని పాపులేషన్. నెక్స్ట్ ఈ పాపులేషన్స్ డిఫరెంట్ పాపులేషన్స్ అంటే మ్యాన్ పాపులేషన్ కానీ, యానిమల్స్, అలాగే ట్రీస్, ఇవన్నీ కలిసి ఉంటే అది ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ ఇంకా పెద్దగా వెళ్తే అది ఎకోసిస్టమ్ అవుతుంది, రైట్. తర్వాత ఈ ఎకోసిస్టమ్స్ కన్నా పెద్దది బయోమ్ కన్నా పెద్దది బయోస్పియర్ మాట్లాడదాం దీని గురించి. బయోస్పియర్ అంతా కలిస్తే ఎన్విరాన్మెంట్. ఇది కాస్త ఏమవుతుంది, ఈ బయోస్పియర్ అంతా కలిసి ఎర్త్ అవుతుంది. ఈ ఎర్త్ అంతా సోలార్ సిస్టంలో పార్ట్. ఈ సోలార్ సిస్టమ్ దేంట్లో పార్ట్, గెలాక్సీలో పార్ట్. ఈ గెలాక్సీ దేంట్లో పార్ట్, యూనివర్స్లో పార్ట్. సో
ఫ్రమ్ కన్సిడరింగ్ టు యాటమ్ టు యూనివర్స్. ఒక ఫ్లో లైన్ అంతా ఇక్కడ ఉందా. ఇక్కడ మనం సబ్జెక్ట్ని మీరు ఈ ఎర్త్ నుంచి సోలార్ సిస్టము ఇవన్నీ చదివితే ఏమవుతుంది, అది జాగ్రఫీ అవుతుంది. మిగతా ఇక్కడ యాటమ్స్ ఇవన్నీ చదివితే బయాలజీ అవుతుంది. రిమైనింగ్ ఎంత ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది. ఇదనమాట దీని మధ్య కనెక్షన్. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్. లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటివి అంటే హై టెంపరేచర్ కానీ, లైట్, ఫోటోసింథసిస్, దీని గురించి మాట్లాడిన ఇక్కడ. నెక్స్ట్ రెయిన్ఫాల్ కానీ, లీచింగ్, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి. లీచింగ్ కానీ, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సెలనిటీ కానీ, రైట్. నెక్స్ట్ N2 క్లోరోఫిల్ గురించి కానీ, ఫ్రాస్ట్, బఫరింగ్, ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏమిటి, నాకు ఆల్రెడీ మాట్లాడాను. అబయోటిక్లో ఫిజికల్ ఉంది, అది కాకుండా ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఉంది, రైట్. ఇది క్లారిటీనా. ఆర్గానిక్ చూద్దాం ఫస్ట్. ఆర్గానిక్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఉంది కదా, అంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, ఇలాంటివన్నీ, లిపిడ్స్, ప్రోటీన్స్, ఇదంతా అనమాట. నెక్స్ట్ ఫిజికల్, ఇన్ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ అంటే వాటరు, ఎయిరు, ఇలాంటివి. ఫిజికల్ అంటే లైటు, మోర్ ఆర్ లెస్ ఇవన్నీ చూస్తే మీరు ఫిజికల్ కానీ ఇన్ఆర్గానిక్ కొంచెం మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. లైటు, టెంపరేచరు, హ్యూమిడ్, అట్మాస్ఫియర్, ఆల్టిట్యూడ్. సరే, ఇప్పుడు బయోటిక్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ మనం ఆటోట్రోఫ్స్, హెటరోట్రోఫ్స్ గురించి మాట్లాడాం. ఓకే, దాన్ని ఇంకా ఎలాబరేటెడ్ అంటే ఏమన్నాను, కన్జ్యూమర్స్కి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వార్టరీ. అలాగే డీకంపోజర్స్ గురించి మాట్లాడాం. దీంట్లో ఫాగో, ఓస్మో కూడా ఉందన్నమాట. లైక్ ఏమంటే రివర్స్ ఆస్మోసిస్, అమీబియా, ఇలాంటివి సంబంధించి. డికంపోజర్స్ నాకు మాట్లాడాం కదా. డికంపోజర్స్ అనేది డికంపోజర్స్ అన్నది ఒక ఈ యూనిట్గా తీసుకుంటే అందులో వచ్చేసి ఈ డెట్రివోర్స్, సాప్రోఫోర్స్, స్కావెంజర్స్, ఇవన్నీ పార్ట్ అన్నట్టుగా అట్లా. ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ మాట్లాడాం. యాక్చువల్గా నాకు ఫ్లో చార్ట్ ఇచ్చాం కదా, అక్కడ చూడండి ఇంకా క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ బయోటిక్ కాంపోనెంట్స్ యొక్క రిలేషన్ ఎట్లా ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూపీఎస్సీలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి. అమెన్సిలిజం. అమెన్సిలిజం అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో, ఏసీపీసీఎం అని గుర్తుపెట్టుకోండి. అమెన్సిలిజం అంటే జీరో మైనస్, అంటే దీనికి ఏమీ రాదు కానీ పక్కన నాశనం అవ్వాలని కోరుకుంటుంది. ఓకే, కొంచెం అట్లా చెప్తున్నా ఇది గుర్తుండడానికి అనమాట, అంతే. ఓకే, కమెన్సిలిజం ఇవన్నీ ఒక దగ్గర చూడండి. ఓకే, ఏ వచ్చేసిందా, ఏ. నెక్స్ట్ సి వచ్చేసిందా, పి. చూద్దాం, రైట్. కమెన్సిలిజం అంటే ఇక్కడ అన్నీ పాజిటివ్, ఈ సైడ్ ఉన్న వాళ్ళన్నీ పాజిటివ్గానే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇటు సైడు అది జీరోనా నెగిటివా అన్నది మనం చూడాలి. కమెన్సిలిజం జీరో, ప్రిడేషన్ మైనస్, పారాసిటిజం మైనస్ అనమాట. కమెన్సిలిజంలో మాత్రమే పాజిటివ్, న్యూట్రల్గా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ ఏంటి, నెగిటివ్, నెగిటివ్, నెగిటివ్. కాంపిటీషన్, సో ఇద్దరు నెగిటివ్లోనే అవుతారు. మ్యూచువలిజం, ఇద్దరు పాజిటివ్ అవుతారు. దీంట్లో వచ్చే వర్డ్ ఏంటి, సింబయాసిజం. కోరల్ రీఫ్స్ చెప్పినప్పుడు మనం సింబయాసిజం గురించి మాట్లాడతాం. జూజాన్ తల్లి, ఇలాంటి వాటి గురించి సంబంధించింది. ఇది ఈజీగా క్లియర్ గుర్తుండాలంటే జీరో న్యూట్రల్ కింద తీసుకుంటే, పాజిటివ్ వచ్చేసి సో ప్లస్, జీరో వచ్చేసింది ఏంటి, కమెన్సిలిజం. ఓకే, జీరో టు మైనస్ వచ్చేసి అమెన్సిలిజం. సో ఏసి ఇక్కడ సరిపోయిందా. నెక్స్ట్ ఏసి అయిపోయిన తర్వాత ఈ రెండింటిని కలుపుతూ నెగిటివ్, పాజిటివ్, పి అంటే పారాసైటిజం కానీ, ప్రెడేషన్ కానీ, ఇలాంటివన్నీ. ఇంకా మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ మీకు గుర్తుంటుంది. కాంపిటీషన్, మైనస్ మైనస్, మ్యూచువలిజం, పాజిటివ్ పాజిటివ్, రైట్. ఇది అదే ఇక్కడ తీసుకొచ్చి చార్ట్ లాగా వేసాను అనమాట, రైట్. పీపీఏ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే పీపీఏ అంటే ప్రెడేషన్ కానీ, ఇక్కడ ఇచ్చిన సేమ్ వర్డ్స్ ఇక్కడ మార్చి రాశాను అనమాట. ఓకే, రైట్. కమెన్సలిజము, అమెన్సలిజము, కాంపిటీషను, మ్యూచువలిజము, న్యూట్రలిజము, ఇవన్నీ. ఓకే, ఎకలాజికల్ నిష్ అంటే యాక్టివిటీస్ కానీ, ఈ రిలేషన్షిప్స్ ఆఫ్ స్పీషియస్, ఇవన్నీ సమ్ చేశాక దీని యొక్క రిసోర్సెస్ని సర్వైవల్ కోసం వాడుకుంటుంది అనమాట. ఇది డెఫినేషన్ ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఈ వర్డ్స్ అనేవి కీవర్డ్స్ సో మెన్షన్ చేశాను అనమాట. అలాగే ఎకలాజికల్ నిష్తో సరే హ్యాబిటేట్ నిష్ కానీ,
ఫుడ్ నీష్ గురించి, రీప్రొడక్టివ్ నీష్ కానీ, ఫిజికల్ అండ్ కెమికల్ నీష్ కానీ, ఎడ్జ్ ఎఫెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎడ్జ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎకోలైన్ ఇక్కడ చెప్తున్నా, ఎకోటోన్ ఉంది కదా, ఈ ఎకోటోన్ దగ్గర కూడా మనం ఎడ్జ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం. ఈ వర్డ్స్ గుర్తుండాలన్నమాట, ఎకలాజికల్ నీష్ కానీ ఇలాంటి వర్డ్స్. నెక్స్ట్ బయోడైవర్సిటీ టైప్స్. బయోడైవర్సిటీ టైప్స్ ఏంటి? జిఎస్సి, మీరు జిఎస్ చదువుతూ ఇంగ్లీష్ చదివారని గుర్తుపెట్టుకోండి. జీన్తో పాటు జీన్ కన్నా పెద్దది స్పీషియస్, అంతకన్నా పెద్దది ఎకోసిస్టమ్. ఓకే, సో ఇవేంటి బయోడైవర్సిటీలో ఉన్న టైప్స్ అన్నమాట. ఓకే, కానీ బయోడైవర్సిటీ మెజర్మెంట్ అంటే ఎట్లా మెజర్ చేస్తాము అంటే స్పీషియస్లో ఉన్న ఈవెన్నెస్ ఏంటి అని మాట్లాడతాం, రిచ్నెస్ ఏంటి అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా డైవర్సిటీ, బీటా డైవర్సిటీ, అలాగే గామా డైవర్సిటీ. ఇదంతా ఏంటి? స్పీషియస్ సంబంధించిన రిచ్నెస్ గురించి మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్. ఇక్కడ ఒకటి అయితే అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం డీటెయిల్ డిస్కషన్ చెప్పట్లేదు అనమాట, బట్ ఆ వీడియో టర్మినాలజీ అనేది మీకు అర్థం అవ్వాలంతే. టైప్స్ ఆఫ్ స్పీషియస్ ఏంటి? కీ స్పీషియస్, అంబ్రెల్లా స్పీషియస్. కీ అంటే అవి న్యాచురల్గానే కన్జర్వ్ అవుతాయి. అంబ్రెల్లా స్పీషియస్ ఏంటి? సెలెక్టెడ్ అన్నమాట. నెక్స్ట్ ఇండికేటర్ స్పీషియస్, ఫ్లాగ్షిప్ స్పీషియస్, అలాగే ఇన్వేసివ్ స్పీషియస్, అలాగే ఏలియన్ స్పీషియస్. కొంచెం దగ్గర ఉంటాయి ఇన్వేసివ్, ఏలియన్ అనే పదాలు. ఏలియన్ అనేది పెద్దదిగా ఉంటే ఫారెన్ నుంచి, బయట అవుట్ సైడ్ నుంచి చాలా రావచ్చు, కానీ ఆ వచ్చిన వాటిలో నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేవి, అదే ఇన్వేసివ్ స్పీషియస్. ఓకే, రైట్, ఇన్వేసివ్ స్పీషియస్ అన్నమాట. నెక్స్ట్ ఎండమిక్ స్పీషియస్, ఫౌండేషనల్ స్పీషియస్, ఇవి స్పీషియస్ సంబంధించింది. నెక్స్ట్ ఎకోటోన్ అంటే ఏంటి? ట్రాన్సిషన్ జోన్. నేను చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ ఏరియా నుంచి వాటర్ ఏరియాలో కలుస్తుంది ఈ ప్లేస్, ఈ బఫర్ జోన్ ఉంది కదా, అది ఎకోటోన్. ఇదేంటి? ఇటు ల్యాండ్ అటు వాటర్ రెండు కలవడం వల్ల ఏమవుతుంది? న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇది జరుగుతుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఏమున్నాయి అంటే 4 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అనమాట. నెక్స్ట్ హోమియోస్టాసిస్ అంటే సైబర్నెటిక్ ఆర్ ఫీడ్బ్యాక్ కంట్రోల్ మెకానిజం అని అంటాం దీన్ని. అలాగే ఎనర్జీ ఫ్లో త్రూ ఫుడ్ చైన్, ఈ వర్డ్ అబ్జర్వ్ చేయండి. ఫుడ్ చైన్ మనకు కొంచెం కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ సైకిల్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. బయోజియో కెమికల్ సైకిల్స్. ఫస్ట్ ఎకలాజికల్ సెక్షన్ చూద్దాం. ఎకలాజికల్ సెక్షన్లో ఏమేమి వస్తాయి అంటే ఎకోసిస్టమ్ టైప్స్ చూడాలి. మరి టైప్స్ ఏంటి? ప్రైమరీ, సెకండరీ, ఆటోజెనిక్, అల్లోజెనిక్, ఆటోట్రోఫిక్, హెట్రోట్రోఫిక్. ఆటోజెనిక్ అంటే లోకలు, అల్లోజెనిక్ అంటే అవుట్ సైడ్, నాన్ లోకల్ అని అర్థం. నెక్స్ట్ స్టేజెస్ ఏంటి? టైప్స్ చూసారు. ఇప్పుడు స్టేజెస్ ఏంటి అంటే న్యూడేషన్, ఇన్వేషన్, కాంపిటీషన్ అండ్ యాక్షన్, రియాక్షన్, క్లైమాక్స్ ఆర్ స్టెబిలైజేషన్. ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ సక్సెషన్. ఇది కోడ్ ఎలా ఉంటుందంటే NIC, నిక్ ప్లస్ R+C గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోమియోస్టాసిస్. తర్వాత ఎనర్జీ ఫ్లో త్రూ ఫుడ్ చైన్. ఎనర్జీ ఫ్లో త్రూ ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫుడ్ చైన్ కానీ, ఫుడ్ వెబ్ కానీ, ఎకలాజికల్ పిరమిడ్స్ కానీ ఉంటాయి. ఫుడ్ చైన్ అంటే సింపుల్, ఒక లీనియర్ సిస్టమ్. ఫుడ్ వెబ్ అంటే మల్టిపుల్ ఫుడ్ చైన్స్ కలిస్తే అది ఫుడ్ వెబ్ అవుతుంది. నెక్స్ట్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఏంటి? పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్, పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, పిరమిడ్స్ ఆఫ్ నెంబర్స్ స్ట్రైట్ అప్వర్డ్ ఉంటుంది, అలాగే ఇన్వర్టెడ్ ఉండొచ్చు. ఇప్పుడు ట్రీ ఉంది, ట్రీ మీదే ఎన్ని డిపెండ్ అవుతూ ఉంటుంది అంతేనా, అవి నెంబర్ కింద కౌంట్ చేస్తాం. అలాగే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఇది కూడా బోత్ అప్రైట్ అలాగే ఇన్వర్టెడ్ కూడా ఉంటుంది. అక్వాటిక్ సిస్టంలో ఇన్వర్టెడ్ ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ మాత్రం ఎప్పుడు ఆల్వేస్ అప్రైట్ అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంత? 1/10. ఓకే, 1/10 డిక్రీజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బయోజియో కెమికల్ సైకిల్స్ ఏమేంటి? గ్యాసియస్ ఏంటి? వాటర్ సైకిల్ కానీ, కార్బన్ ఓషన్ సైకిల్ కానీ, నైట్రోజన్, మీథేన్ కాంపౌండ్, మీథేన్ ప్లస్ మీథేన్ హైడ్రేట్స్. ఈ వర్డ్ చూసారా? మీథేన్ హైడ్రేట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెడిమెంటరీ సైకిల్స్ ఏంటి? ఫాస్ఫరస్ కానీ, సల్ఫర్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ కలిపి సెడిమెంటరీ సైకిల్స్లోకి వస్తుంది.
నెక్స్ట్ నైట్రోజన్ సైకిల్, దీనికి ఒక కోడ్ లాగా ఇది గుర్తుపెట్టుకోండి, NaNDA నందా. ఎందుకు అంటున్నానంటే చూడండి, నైట్రోజన్ ఫిక్సేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత అమోనిఫికేషన్ అంటే NH4 ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నైట్రిఫికేషన్ అంటే NO2 కానీ NO3- కానీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ డీనైట్రిఫికేషన్ ఎట్లా నైట్రోజన్ ఫామ్ అవుతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది అంతే కదా. N నైట్రోజన్ ఫిక్సేషన్, A అమోనిఫికేషన్, N నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్. రైట్. నెక్స్ట్ దాన్ని ఇక్కడ కొంచెం చిన్నగా చేసి అసలు ఏంటి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే బ్యాక్టీరియాస్ ఏంటి అని చూద్దాం ఇక్కడ. ఓకే. ఫ్రీ లివింగ్, నాన్ సింబయాటిక్. అదే సింబయాటిక్లో ఉంటే, నాన్ సింబయాటిక్లో ఉంటే అరోబిక్ కానీ అనారోబిక్ బ్యాక్టీరియా. ఫస్ట్ అనారోబిక్ చూద్దాం, ఇది హై ప్రయారిటీ కదా. రోడోస్పిరిల్లం, అలాగే క్లాస్ట్రిడమ్, ఇవన్నీ అనారోబిక్ కిందకు వస్తాయి. అదే ఏరోబిక్కి అయితే AB అజిటోబ్యాక్టర్ బైజెమిక్. నెక్స్ట్ సింబయాటిక్ రైజోబియం, ఇది సింబయాటిక్ కింద వస్తుంది. నెక్స్ట్ ఓషన్ సైనోబ్యాక్టీరియా ఏంటి BGA, నోస్టాక్ కానీ స్పిరులినా కానీ అనాబినా, ఇవన్నీ ఏంటి బ్యాక్టీరియాస్ ఈ ప్రాసెస్లో నైట్రోజన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటనమాట. ఇదిగోండి అవే ఇక్కడ రాసా 1 2 3 4 అని చెప్పేసి. రైట్. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏంటివి? నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాస్ అంటే నైట్రోసోమోనాస్, నైట్రోకాకస్, నైట్రోబాక్టర్. ఓకే. అదే డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏంటి? సోడోమోనాస్, థయోబాసిల్లస్. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకాలజీ ఏంటి? ప్రిన్సిపల్స్ AVS MN EE గుర్తుపెట్టు. అడాప్షను, వనాషను, స్పెషియేషను, మ్యూటేషను, న్యాచురల్ సెలెక్షను, ఎవాల్యూషను, ఎక్స్టెన్షను. నెక్స్ట్ బయో అక్యుములేషన్ ఆర్ బయో మ్యాగ్నిఫికేషన్. ఈ వర్డ్స్ కూడా చూడండి. బయో అక్యుములేట్ అవుతూ వెళ్తే ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అదే లాస్ట్కి ఏమవుతుంది? బయో మ్యాగ్నిఫికేషన్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఎకోసిస్టమ్ ఏంటి? ఇక్కడ వరకు చదివింది ఇట్లా రాస్తే క్లాసిఫికేషన్ ఉంది, కంపోజిషన్ ఏందో చూస్తున్నాం అనమాట. క్లాసిఫికేషన్ అండ్ కంపోజిషన్. బయోటిక్ కాంపోనెంట్స్ రిలేషన్షిప్స్ చూస్తాం. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూస్తాం. తర్వాత టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఈ జీన్స్, స్పీషియస్, ఎకోసిస్టమ్ ఇదన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే స్పీషియస్ ఈక్వల్, ఈవెన్నెస్, రిచ్నెస్, ఆల్ఫా బీటా గామా. టైప్స్ ఆఫ్ స్పీషియస్ అంటే ఏమన్నాం? ఇది కీ ఇండికేటర్స్ కానీ అంబ్రెల్లా, ఇండికేషను, ఫ్లాగ్, అలాగే ఇన్వెషను, ఇలాంటివన్నీ. ఐయూసిన్ చార్ట్ ఒకసారి చూద్దాము, నేను మళ్ళీ చెప్తాను. ఇది యాక్చువల్గా మనం ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ ఉంది కదా, అక్కడ కవర్ చేస్తున్నాం కూడా ఐయూసిన్ చార్ట్. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. ఎందుకు ఇది వనమాలి అని కోడ్ గుర్తుపెట్టుకోండి. VNL అంటే వల్నరబుల్ థ్రెటెండ్, నియర్ థ్రెటెండ్, ఇక్కడ 1 సెకండ్, నియర్ థ్రెటెండ్, లీస్ట్ కన్సర్న్, ఇది. ఓకే. నెక్స్ట్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎంజర్డ్, కొలాప్స్డ్. దీనికి పైన ఇంకా డేటా డెఫిషియెంట్ అయ్యొచ్చు, నాట్ ఎవాల్యుయేషన్ అని కూడా అయి ఉండొచ్చు. ఓకే. డేటా, సో ఇక్కడ డేటా డెఫిషియెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే నాట్ ఎవాల్యుయేటెడ్ కూడా అయి ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది కంప్లీట్ కొలాప్స్డ్, ఇంకా అసలు మనం అది రీక్రియేట్ చేయలేము. ఓకే. రైట్. ఇక్కడ చూడండి, ఇదే కదా ఫంక్షన్స్ ఎకోసిస్టమ్, ఇప్పుడు దాకా మాట్లాడినవి ఇవన్నీ అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకాలజీ గురించి మాట్లాడడం, లిమిటింగ్ ఫ్యాక్టర్స్ మాట్లాడడం, ఎకలాజికల్ నీషు, ఎడ్జ్ ఎఫెక్టు, ఎకోలైనింగ్ మాట్లాడడం, ఎకోటోన్ గురించి మాట్లాడడం, బయో అక్యుములేషను, బయో మ్యాగ్నిఫికేషను, ఇవన్నీ చూసాం. నెక్స్ట్ కన్వెన్షన్స్, కాన్ఫరెన్సెస్, ప్రోటోకాల్స్. ఓకే. రైట్. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెడతాం, సపోజ్ COP21 పెడతాం. ఎందుకు? ఆన్ క్లైమేట్ చేంజ్. రైట్. ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ పెట్టాము అనుకుందాము. ఓకే. ఈ కాన్ఫరెన్స్ పెట్టినంత మాత్రాన వచ్చిన పార్టీస్ అన్నీ అక్కడ బైండ్ ఓవర్ అవ్వాలని రూల్ లేదు కదా. కానీ కాన్సెన్సస్ వచ్చి అన్ని కంట్రీస్ ఓకే చెప్పి ఒక దాని మీద ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు అది ప్రోటోకాల్ అవుతుంది. దాన్ని అంటే ఏం చెప్తారు, అది సైన్ చేసాం మేము అంటారు. అంటే సిగ్నేటరీ అయినంత మాత్రాన అది మీ కంట్రీలో పోయి మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం కాదు. మీ కంట్రీలో సిగ్నేటరీ అయిన తర్వాత మీ చట్టసభల్లో వెళ్ళి ఆ బిల్ని రిజల్యూషన్ పాస్ చేయాలి, అప్పుడు అది రాటిఫై అయినట్టు. రాటిఫై అంటే ఆల్రెడీ మీరు చేసిన ఒక యాక్షన్ని ఇప్పుడు అఫీషియల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం రాటిఫికేషన్.
నెక్స్ట్ యాక్ట్స్ మాట్లాడాలి, సెన్సెస్ మాట్లాడాలి. సెన్సెస్ లైక్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే టైగర్ సెన్సెస్ కానీ, నెక్స్ట్ లియోపార్డ్ సెన్సెస్ కానీ, ఇవి అనమాట. సైట్స్ ఏంటి అంటే ఏవే ప్రొటెక్టెడ్ సైట్స్ అంటాం కదా, అట్లా సైట్స్ మ్యాంగ్రూవ్ కానీ, వెట్లాండ్స్ కానీ, రామ్సర్ సైట్స్ కానీ, వెట్లాండ్ అలాగే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, మెగా డైవర్స్ కంట్రీస్ కానీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కానీ, హాటెస్ట్ హాట్స్పాట్స్ కానీ. ఓకే, నెక్స్ట్ డేట్స్ కూడా చూసుకోవాలి. ఓకే, ఎట్లా ఇప్పుడు మార్చ్ 23 ఉంది, అది టీబీ డే అని చెప్తున్నాం. అలాగే ఏప్రిల్ 24 ఐ థింక్ అది మలేరియా డే అంటున్నాం. ఒకసారి చూసుకుందాం ఈ డేట్స్. 25 సారీ. నెక్స్ట్ పర్సన్స్ అంటే కొంతమంది మూమెంట్స్ని తీసుకొచ్చారు కదా, లైక్ మన సుందర్లాల్ బహుగుణ ఇలాంటి వాళ్ళు, అలాంటి పర్సన్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్డిజి గోల్స్ 17 మనకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నెక్స్ట్ టెర్మినాలజీ ఏంటి అది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. సరే, కన్వెన్షన్స్ ఏంటి? రియో ఎర్త్ సమ్మిట్ 1992, ఫస్ట్ ఎర్త్ సమ్మిట్ ఏమేమి మాట్లాడాడు? అజెండా 21 గురించి మాట్లాడాడు. యుఎన్ఎఫ్సిసి 1992, సిబిడి 1992, అలాగే యుఎన్సిసిడి 1992 డిస్కషన్కి వచ్చింది, కానీ 1994లో ఫోర్స్లోకి వచ్చింది. సెకండ్ ఎర్త్ సమ్మిట్ 2002 జోహాన్స్బర్గ్, రియో +10. అలాగే మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ 2000. సో అజెండా 21 యుఎన్ఎఫ్సిసి, సిబిడి, యుఎన్సిసిడి, ఇది జోహాన్స్బర్గ్ వరకు వచ్చాం. కానీ తర్వాత మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ 2015, అలాగే ఎస్డిజి 2015, 2030. నెక్స్ట్ యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ 1992 రియో సమ్మిట్ ఏంటి? 1995 COP1 ఎక్కడ జరిగింది? బెర్లిన్ జర్మనీలో జరిగింది. 1997 COP3 ఎక్కడ జరిగింది? క్యోటో జపాన్లో జరిగింది. దీన్నే మనం ఏమంటాం? క్యోటో ప్రోటోకాల్, అవునా? ఓకే, నెక్స్ట్ 2002 COP8 న్యూఢిల్లీ. ఈ నెంబర్స్ చూడు, 2, 8, 10, 7, 13, 20. 2002, 2003, 2007 COP13 బాలి ఇండోనేషియాలో జరిగింది. ఇండియాలో జరిగింది ఏంటి? ఢిల్లీ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. బాలీది వచ్చి REDD+ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్, డెజర్టిఫికేషన్, బాలి యాక్షన్ ప్లాన్. 2015 COP21 ప్యారిస్. ఓకే, నెక్స్ట్ 2018 ఏంటి? COP24 కెటవాసి పోలాండ్. 2019 COP25 మాడ్రిడ్ స్పెయిన్. COP26 ఇక్కడ గ్యాప్ వచ్చింది చూస్తే కోవిడ్ టైంలో వచ్చింది. ఓకే, రైట్. COP26 గ్లాస్గో యూకే. COP27 షర్మిల్ షేక్ ఈజిప్ట్. COP28 2023 దుబాయ్ యుఏఈ. తర్వాత 29 బాకు అజర్బైజాన్. COP30 వచ్చేసి బెలూమ్ బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ COP13 గురించి చూద్దాం అసలు ఏంటి అని. టార్గెట్ 1 ఎక్కడి నుంచి? 2005 నుంచి 2012 వరకు. కానీ దీంట్లో ఉన్న ఇదేంటి? 50% ఆఫ్ ద అగ్రిమెంట్ అనేది మేజర్ పొల్యూటెంట్స్ ఉన్న కంట్రీస్ రాటిఫై చేయాలి అని ఉంది. అందుకని ఇది ఫ్రేమ్వర్క్ డిలే అయ్యిందనమాట. సో 1997లో చేస్తే అప్పుడు యూఎస్ ఒప్పుకోలేదు. తర్వాత ఒప్పుకొని వాటిలో మళ్ళీ చర్చలు జరిగి ఇవన్నీ జరిగినప్పుడు 2005 వచ్చేసింది. 2005 నుంచి 2012 7 ఇయర్స్. మళ్ళీ టార్గెట్ 2 2013 to 2020 7 ఇయర్స్. ఇంకా ఇదేంటి అంటే లీగలీ బైండింగ్, రైట్? డివిజన్ ఆఫ్ కంట్రీస్ ఏమని చెప్పుకున్నారు? డివిజన్ ఆఫ్ కంట్రీస్ అనెక్షర్ 1, అనెక్షర్ 2. ఇండస్ట్రియల్ కంట్రీస్, రిచ్ కంట్రీస్, నాన్ అనెక్షర్ కంట్రీస్, ఈ 2 క్లాసిఫికేషన్స్ అనమాట. దీంట్లో గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ గురించి మాట్లాడారనమాట. ఏం మాట్లాడారు అంటే ఇక్కడ ఒకసారి చూడండి. గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ ఏమంటున్నారు? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, N2O, అలాగే CFC, HFC, PFC, SF6, రైట్? నెక్స్ట్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఓకే, రైట్. ఈ జాయింట్ ఇంప్లిమెంటేషన్లో ఏం చేస్తున్నారు అంటే ERUని, CETని ఇవి మెకానిజమ్స్ కింద తీసుకున్నాం. తర్వాత COP21 2015 ప్యారిస్ సమ్మిట్. నాకు చూసింది ఏంటి? క్యోటో ప్రోటోకాల్, అవునా? తర్వాత ఇది ఇక్కడ 2020